ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ధ్యానించుకుందాం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలని తినుచున్నాడు. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానిని తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకుని తీర్పు తీర్చుటకును ఎవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. దినములు లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికే కృతజ్ఞతస్తులు చెల్లించుచున్నాడు. గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవ్వడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా? నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాళ్ళును నా ఎదుట వంగునని, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగములో స్థిరమైన విశ్వాస్యత గురించి చాలా అద్భుతంగా ఆయన తెలియచేస్తున్నాడు. విశ్వాసం అనేది అంతరంగికంగా ఉండేటటువంటి ఒక బలమైనటువంటి సాధన. చాలామంది విశ్వాస విషయంలో బలహీనులైపోయినప్పుడు వారు ఈ లోక సంబంధమైన అనేకమైనటువంటి వాటిని కనిపెట్టడం అనేది సహజం. వారు ఇలా అంటున్నారు, పలానా వాళ్ళు ఇలా చూస్తున్నారు అని రకరకాల పరిస్థితుల గురించి వారు ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. అయితే వాక్యం మనకేం చెప్తుంది అంటే, ఏనాడైతే ప్రభువును మనము అంగీకరించి ఆయనను విశ్వసించామో ఆయన ఆత్మ మనలను బలమునిస్తుంది. కనుక విశ్వాస విషయంలో బలహీనులైన వానిని మనం చేర్చుకోవాలి. సంశయములు కానీ తీర్చడానికి వాదములు పెట్టుకోకూడదు. విశ్వాసంలో లోపించిన వ్యక్తి మాత్రమే ఇతరులను తీర్పు తీరుస్తాడు, సంశయాలు పెట్టుకుంటాడు, వాదాలు పెట్టుకుంటాడు. అది విశ్వాస విషయంలో బలహీనులైన వారికి ఉన్నటువంటి నేచర్ ఇవి. విశ్వాసములో సమృద్ధి కలిగిన వాడు ఎవరిని ఆయన తీర్పు తీర్చాడు, ఎవరితో వాదం పెట్టుకోడు, ఎవరిని గురించి అయినా సంశయాలు పెట్టుకోడు.
దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు చాలా చక్కని ఒక మాట అంటున్నాడు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. కొంతమంది మాంసాహారిగా ఉంటారు, కొంతమంది శాకాహారిగా ఉంటారు. శాకాహారిగా ఉన్నటువంటి వ్యక్తి మాంసాహారికి తృణీకరించకూడదు. మాంసాహారిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ తినని వానికి దూషించకూడదు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలనగా దేవుడు అతనికి చేర్చుకొనును. మనమందరము దేవుని ద్వారా నిర్మించబడి ఉన్నాం, నడిపించబడుతున్నాం. కనుక విశ్వాసములు సమృద్ధి కలిగిన వాడు తను దేవుని పట్ల నమ్మకత్వంగా ఉండి దేవుడు తనను చేర్చుకోగలిగితే చాలు, దేవునితో తనకున్న సంబంధము సరైన రీతిగా ఉంటే చాలు అనేది చూసుకోవాలి. కానీ తిను ఆహారమును బట్టి తను ఒకరిని ఒకరు తీర్పు తీర్చే స్థితిలో ఉండకూడదు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒక వ్యక్తి గనుక ఏ విషయంలో అయినా సరే లోపమున్నా లేక మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరూ దేవుని సేవించేవారు. దేవుని సేవించే వ్యక్తికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరివి? ఒకవేళ ఆ వ్యక్తి నిలిచి ఉండాలన్నా పడి ఉండటైనా సరే తన సొంత యజమానుని పనియే కదా. ఒకవేళ ఆ వ్యక్తి కనుక దేవుని దగ్గర సరిగ్గా ఉంటే దేవుడు అతన్ని నిలబెడతాడు. ఆయన శక్తి గలవాడుగా దేవుని ద్వారా స్థిరపరచబడతాడు. ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకటి, ఒక వ్యక్తి ఒక దినం కంటే మరొక దినం మంచి దినం అని ఎంచుతాడు. మరొకడేమో అన్ని రోజులు మంచిదే అని ఎంచుతాడు. ప్రతివాడు తన మటుకు తాన్ని తన మనసులో రూఢిపరుచుకుంటూ ఆ ప్రకారంగా ఆయన ముందుకు సాగిపోతున్నారు. సో దినాలను, వారాలను, నెలలను బట్టి పట్టించుకుంటున్న వ్యక్తికి కానీ, అవన్నీ ఏమీ లేదు సమానం అనుకున్న వ్యక్తికి కానీ మనం ఎప్పుడు విమర్శించడానికి వీల్లేదు. వారు తమ మనసులు రూఢిపరుచుకున్నట్లుగానే వారు మాట్లాడతారు. కాబట్టి ఆ విషయంలో మనము ఎక్కువగా వారికి మరి వారిదే కరెక్టు, వీరిదే కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినుట మానుతున్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఒకవేళ ఎలాంటి ఆహారము ఎవరు తింటున్నా సరే తిన్నవాడు దేవునికి స్తుతించి ఈరోజు మంచి ఆహారం ఇచ్చావని దేవుడి స్తుతిస్తూ తింటున్నాడు. తిననివాడు ప్రభువా ఈరోజు ఇదిగో ఈ ఆహారం మాకు ఇచ్చావు అని చెప్పి ఆయన తనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించి ధైర్యంగా ఉంటున్నాడు. కనుక ఇరువురు కూడాను దేవుని విషయంలో వారు ఒకే విధమైనటువంటి నమ్మకత్వంగా ఉన్నారు. కాబట్టి తినినను తినకపోయినా సరే వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవునికి ఇష్టమైన వారుగా జీవించే అనుభూతి కలిగి ఉన్నారని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. మనలో ఎవ్వడును తన కోసము బ్రతకడు, ఎవడును తన కోసం చనిపోడు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాలి. మనను పుట్టించింది దేవుడు. దేవుడు తన కోసం మనను పుట్టించాడు. దేవుడు తన కోసం మనను చలింప చేస్తున్నాడు. మన కోసం మనం బ్రతకట్లేదు, మన కోసం మనము చనిపోవట్లేదు. మనము దేవుని యొక్క ఉనికి కలిగి ఉన్నాం. దేవుని చేతుల మీదుగా మనం నడిపించబడు వారమై ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోవాలి. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. గమనించండి, ఎవరికెవరు తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఒకడు ప్రభు కొరకే బ్రతుకుతున్నాడు, ఒకరు చనిపోవాలంటే ప్రభు కొరకే, ప్రభు పని నుంచి చనిపోతున్నాడు. కనుక ఎవరికి మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు. మనమందరము ప్రభు కొరకే బ్రతుకుతున్న వారమై ఉన్నామన్న సంగతి ఈ వాక్యం మనకు బోధిస్తుంది. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు
ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఎస్, మృతులకును సజీవులకును దేవుడై ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు. అందుకే క్రీస్తు కూడా చనిపోయి మరలా బ్రతికాడు. బ్రతికిన వాడు ప్రభు కొరకి బతుకుతున్నాడు, చనిపోయిన వాడు ప్రభు కొరకే చనిపోతున్నాడు. సో మనం చనిపోయినను మనం బ్రతికి ఉన్నను మనం ప్రభు వారమై ఉన్నాము. అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఒకరికొకరు మన ఇక్కడ న్యాయం తీర్పు తీర్చి మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే మన సహోదరులకు మనము తీర్పు తీర్చాల్సినటువంటి ఆ యొక్క ఆధిక్యత మనకు లేదు. ఒకరికి నిరాకరించడం కానీ ఒకరికి తీర్పు తీర్చడం కానీ అది మన పని కాదు. నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా, ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాల్సి ఉన్నాయి. ఒకళ్ళను మంచి చేసిన వ్యక్తి అయితే తీర్పు నుంచి నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం వైపు వెళ్తావు. ఒకళ్ళు చెడు చేస్తున్న వ్యక్తి అయితే దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు ఆగిపోతావు. ఆయన ఇచ్చేటటువంటి ఆ తీర్పుకు నువ్వు శిరస్సు వహించి ఆయన ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క తీర్పుకు నువ్వు ఖచ్చితంగా ఆయన న్యాయపీఠం ఎదుట మౌనంగా నిలబడవలసి ఉంది. అయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనకు తెలియచేస్తున్న, నా తోడు ప్రతి మోకాళ్ళు నా ఎదుట వంగును. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చి చనిపోయి కలువరి శిలువలో ఆయన మరణించి ఆయన ఆ శిలువ మోసి సింహాసనాసీనుడై ఉన్నాడు కనుక తన్నైన దేవుడు ప్రతి నామమునకు పై నామము ఆయనకు ఇచ్చి హెచ్చించాడు. కాబట్టి ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాల్సిందే. ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. వాస్తవానికి ఫిలిప్పీ పత్రికలో మనం ఆ మాటకు స్పష్టంగా చూస్తాం. ఆయన యేసే ప్రభు అని ప్రతి నాలిక ఒప్పుకోవాలి అని అపోస్తలుడు పౌలు చెప్తాడు. కాబట్టి మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. అద్భుతమైనటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే మనలో ప్రతి వాడు తన గురించి తాను దేవునికి లెక్క, ఒకరు లెక్క మనం చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి, మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వారు అని ఇతరుల గురించి మనం ఎప్పుడు కూడా సంశయాలు పెట్టుకొని ఒకరి గురించి మన తీర్పు తీర్చడం అది మనకి ఇవ్వబడినటువంటి అధికారం కాదు. విశ్వాసములో నువ్వు బలవంతుడిగా ఉన్నావా, విశ్వాసంలో బలహీనులైన వారికి నువ్వు ప్రోత్సహించు. విమర్శించడం ద్వారా నువ్వు వారి తీర్పును నువ్వు తప్పించలేవు. రేపు నువ్వు కూడా ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నీ గురించి నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉంది. మనలో ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెక్క అప్పచెప్పాలి. కనుక మన లెక్కలు సరిగ్గా ఉందా లేదా, నేను ఆత్మీయ జీవితంలో సరిగ్గా ఉన్నానా లేదా అని ప్రతి బిడ్డలు కూడా, ప్రతి కుటుంబం కూడా, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఆ విషయంలో సరి చేసుకొని దేవుని ఎదుట మన జీవితాలు ఎప్పటికీ అప్పుడు సరి చేసుకుంటూ తీర్పుకి వెళ్లకుండా ఆయన కరుణ కటాక్షము కరుణ పీఠంకి వెళ్ళే అట్టి భాగ్యవంతులై ఉండాలని మనం కోరుకుందాం. రండి తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మీరు మాకు నేర్పించిన అమూల్యమైన మాటల కొరకు వందనాలు. విశ్వాస విషయంలో బలహీనులు కాక విశ్వాసంలో బలవంతులై ఉండి ఇతరులకు మేము తీర్పు తీర్చేవారం కాక ప్రభు ఒకరినొకరు ప్రోత్సహించి బలపరచువారమై ఉండాలని మీరు మాకు బోధించిన ఈ అమూల్యమైన సత్యాలను బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అందే నిరీక్షణ కలిగి, మీ అందే విశ్వాసము కలిగి, మీ ఘననామానికే మహిమకరంగా జీవించే భాగ్యం అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మా పైన ఉంచండి. ఉదయకాశంలో ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ బిడ్డలు మీ వాక్యమును బట్టి స్థిరులై ఉండి బలవంతులై ఉండి ఇతరులకు తీర్పు తీర్చువారుగా కాక ప్రతి ఒక్కరిని ప్రభునైనా మేము ప్రోత్సహించి
ప్రభు ఒకరికొకరు మేము బలపరచు వారమై ఉండే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.